వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లహరి అండ్ లక్ష్మి. సో గైస్, ఈ వీడియోలో అయితే మేము కప్ కేక్స్ చేసి చూపిస్తున్నాము. ఈ కప్ కేక్స్ మేము దేనికి చేస్తున్నామో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అది ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉంటుంది వీడియో. సో ఈ కప్ కేక్ రెసిపీ నేను దాంట్లో చూపించలేదు, దీంట్లో ఎందుకు చూపిస్తున్నానంటే నేను బేక్ చేసేటప్పుడు నేను చాలా మిస్టేక్స్తో స్టార్ట్ చేశాను, కానీ చిన్న చిన్న టిప్స్తోనే కేక్ బాగా రావచ్చు. కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ బిస్కెట్స్ అన్నా సరే నేను కొన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుని ఒక 1 year 2 years 3 years నుంచి నేను పర్ఫెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి ఐఎమ్ మేకింగ్ కేక్స్. అంటే ఫుల్ ఫ్లష్డ్ బేకరీ స్టైల్ విప్డ్ క్రీమ్ ఆ కేక్ నేను చేయలేదు ఇప్పుడు దాకా. అది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మీకు వీడియో పెడతాను. బట్ స్పాంజ్ కేక్స్, కప్ కేక్స్, బిస్కెట్స్, పాప్ స్టిక్స్ ఇవి అయితే నాకు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇవాళ అయితే మనం కప్ కేక్స్ రెసిపీ చూద్దాం చిన్న టిప్స్తో. ఓకే, సో గైస్ మనం కప్ కేక్స్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చేసే కొద్దీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు చెప్తూ చేద్దాము, సో దట్ మీకు కూడా మీరు ఫస్ట్ టైం చేసిన ఆల్రెడీ ఇప్పుడు దాకా బేకింగ్లో కొంచెం సరిగ్గా రాకపోయినా మీకు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం వస్తాయని చెప్పి నేను రెసిపీ చెప్తున్నాను మీకు చిన్న టిప్స్తో. అండ్ ఇప్పుడు నేను చెప్పేవి మీ దగ్గర లేకపోతే మీకు పర్ఫెక్ట్గా బేకింగ్ రాదు అని నేను చెప్పను. కాకపోతే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మెజరింగ్, లైక్ మనం ఏమైనా వేసినప్పుడు మనకు వస్తే చూడండి 125 grams ఎలాగా. సో అది పర్ఫెక్ట్గా మెజరింగ్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎక్కువ కాదు, 180 rupees అమెజాన్లో సంథింగ్ లైక్ దట్. నేను కావాలంటే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద. మీకు ఇలా మెజరింగ్ కప్స్ సెట్ కూడా వస్తాయి, సంథింగ్ లైక్ దిస్. ఇలా మెజరింగ్ కప్స్ కూడా వస్తాయి, మీరు కావాలంటే ఇవి కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇవి కూడా పర్ఫెక్ట్గానే ఉంటాయి. వాట్ ఐ సేస్, యూజ్ చేస్తే మొత్తం ఇవే యూజ్ చేయండి, లేకపోతే దీన్ని యూజ్ చేయండి. సో మీరు అలా మీకు ఎంత ఉన్నా సరే కొంచెం అన్నా వేరీ అవుతుంది. సో నేనైతే అలాగే చేస్తాను, మొత్తం ఇది చేస్తాను. లేకపోతే ఇది చేసినప్పుడు కొన్ని ఉంటాయి చూడండి, 1 tablespoon, 1/4, 1/3 ఇలా ఉన్నప్పుడు అయితే ఈ స్పూన్స్ ఇవి యూజ్ చేస్తాను. సో అండ్ కప్ కేక్ స్టార్ట్ చేసేద్దాము. మ్యాక్సిమం మీరు చేసేటప్పుడు బీటర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు నార్మల్గా కూడా చేయొచ్చు, కానీ మీకు బీటర్తో ఉన్నది కేక్ బేకరీలా వచ్చేస్తుంది. మీరు ఎంత విస్క్ చేసినా పీక్ అయితే మీకు మిస్ అవుతుంది. ఆ స్పాంజినెస్ అది రావడానికి మీకు బీటర్ అయితే పక్కా ఉండాలి, అంతే కదా మమ్మీ? సో బీటర్ పక్కా ఉండాలి. మీరు విస్క్ చేయొచ్చు, బట్ ఐ ప్రిఫర్ బీటర్ ఉంటే బెస్ట్ అని నా సజెషన్. After completion, add your favorite buttercream on top.
సో నేను ఈ వీడియోలో అయితే బటర్ క్రీమ్ రెసిపీ యాడ్ చేయట్లేదు, నేను ఇంకో వీడియోలో పెడతాను సిన్స్ దిస్ వీడియో ఇస్ టూ లాంగ్. థ్యాంక్ యూ గైస్, ఎంజాయ్ యువర్ కప్ కేక్స్, బాయ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Lahari and Lakshmi.